అండ్ ఈ రోజున ఇది కార్యక్రమానికి విచ్చేయటమే కాకుండా బ్లడ్ డొనేట్ చేసిన బిడ్డలాంటి తేజాకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అండ్ ఎక్సలెంట్. నేను అడిగింది ఫస్ట్ టైం అని కాదు, ముందు నుంచి ఇచ్చాను. సో బతికిపోయావు, లేదంటే కనుక నన్ను ఇన్స్పిరేషన్ కానీ బయట మాట్లాడుతుంటావు, ఈ బ్లడ్ డొనేషన్ దాంట్లో తీసుకోలేదేమో అనుకోను. వండర్ఫుల్, ప్లీజ్ కీప్ రాకింగ్. అండ్ ఇక్కడ ఇచ్చేసినటువంటి సంయుక్త గారికి, అలాగే చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మాధవి, నా చెల్లి, తనకి, అండ్ ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా నిర్వర్తించడానికి పరోక్షంగా ప్రతి పురుషుడు వెనక ఒక స్త్రీ ఉండాలి, దానికి మిసెస్ సురేష్ గారికి, వారి ఇతర సిబ్బందికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరీ ముఖ్యంగా ఈరోజు నేను మెన్షన్ చేయాల్సింది, ఇక్కడ ఈ కార్యక్రమానికి విచ్చేసి దాదాపుగా 1000 మంది సాయంత్రం లోపల బ్లడ్ డొనేట్ చేస్తుంటే రక్తదాతలకి నేను మరీ 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 శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. వాళ్ళు ఈ రోజున బ్లడ్ ఇవ్వటం అన్నది కేవలం వాళ్ళకి ఎనలేని సంతృప్తి వస్తుంది, కానీ ఆ బ్లడ్ మూలంగా ఒక ప్రాణం కాపాడబడుతుంది. ఇది నేను ఎప్పటి నుంచో ఎన్నో ఏళ్లబట్టిగా నేను అనుభవిస్తున్నటువంటి గొప్ప ఫీలింగ్ ఇది నాకు. అంటే చాలాసార్లు చెప్పాను, కానీ ఎప్పటికప్పుడు కొత్త జనరేషన్, కొత్త యువకులు వస్తున్నారు కాబట్టి నేను మళ్ళీ చెప్పాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇది చాలామందికి స్ఫూర్తినిచ్చే ఒక అంశం. ఈ చెప్పబోయే ఈ విషయం ముఖ్యంగా ఒక జర్నలిస్ట్ సోదరుడికి నేను ఆజన్మాంతరం రుణపడి ఉంటాను. నన్ను థాట్ ప్రవోక్ చేసి నన్ను ఇన్స్పైర్ చేసేటువంటి ఆ ఒక మ్యాగజైన్ సంబంధించిన ఒక జర్నలిస్ట్ రాసిన ఒక రైటప్ నాలో ఈ స్పృహ నాకు వచ్చేలాగా, నేను ఈ బ్లడ్ డొనేషన్ వైపు డ్రైవ్ అయ్యేలాగా ఆ ఆర్టికల్ నాకు ఎంతో దోహదపడింది. సో ఆ రాసిన మనిషి ఎవరో ఏమిటో నేను మళ్ళీ ఎప్పుడు కలవలేదు, కానీ ప్రతిసారి అతను తలుచుకుంటూనే ఉంటాను. ఈ సందర్భం కూడా అతనికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను ఆ జర్నలిస్ట్ సోదరుడికి.